కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద ఉన్న నన్నయ్య యూనివర్సిటీలో మత్తు పదార్థాల వినియోగం, వాటి దుష్ప్రభావంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ రఘువీర్ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థి దశ నుంచి డ్రగ్స్ కు బానిసలైతే వారి బంగారు భవిష్యత్తు అంధకారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Motivation of every person to think and to know what is the complication of the word called anti-ragging, drug abuse and alcoholism. So today we are conducting this program on behalf of Nannaya University, and our Vice Chancellor and Registrar made us to conduct this program in every colleges, schools, what's called affiliated colleges, everywhere this program is going on. So based on that, we in our campus are initiating this program. So today, I stand before you to address an issue of great importance, an issue that unfortunately has plagued educational institutions. ఎప్పుడైతే నీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుందో చెప్పింది అర్థమవుతుంది. చెప్పింది అర్థమైన తర్వాత ఆచరించాలనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చేంత మాత్రం నువ్వు చేయలేవు, దానికి అనుభవం కావాల్సి వస్తుంది. దాన్ని నువ్వు అంతే ఎక్స్పీరియన్స్తో ఎంతో పేషెన్స్గా ప్రయత్నం చేస్తూ పోతే కొంతకాలానికి సక్సీడ్ అవుతావు. సో మీలో ఎంతమందికి స్వీట్స్ తినే అలవాటు ఉంది? స్వీట్స్ ఎంతమందికి ఇష్టం? స్వీట్స్ నాకు కూడా ఇష్టం అయ్యా బాబు. స్వీట్స్ ఎవరికి ఇష్టం? ఎంతమందికి ఇష్టం కదా? సో అందరికీ స్వీట్స్ అంటే చాలా ఇష్టం. వాడి ఉందా? మెడికోస్ వీళ్ళంతా మెడికల్ కాలేజీలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళంతా ఏం చేశారంటే